బీజేపీ నాయకుల కసరత్తు. రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సిద్ధమంటూ అధికార పార్టీ వైసీపీ రంగంలోకి దూకింది. ఈ యుద్ధానికి సంసిద్ధమంటూ టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కమలం పార్టీ బీజేపీ కూడా కథనానికి కాళ్లు దువ్వుతుంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి తమ సత్తా ఏంటో చూపించేందుకు రెడీ అయింది. ఇక 2 రోజుల పాటు జరిగిన పార్టీ కీలక సమావేశాల్లో నాయకులను సిద్ధం చేయడమే కాకుండా అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తు మొదలుపెట్టింది. మొత్తం 2500కు పైగా వచ్చిన అప్లికేషన్స్ ను వడబోసే క్రమంలో భాగంగా 2 రోజుల పాటు అన్ని జిల్లాల అధ్యక్షులు ఇంకా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జాతీయ నాయకుడు శివప్రకాశ్ తో పాటు మరికొంతమంది ముఖ్య నేతల ఆధ్వర్యంలో ఈ అభ్యర్థుల స్క్రీనింగ్ జరిగింది. ఒక్కో జిల్లాలో 45 నిమిషాల నుంచి గంట పాటు జరిగింది ఈ సమావేశం. స్థానిక పరిస్థితులు, ఆశావాహుల ఆర్థిక పరిస్థితులు, ఇంకా పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు అనే అంశాలను ప్రామాణికంగా ఒక్కో అసెంబ్లీ స్థానానికి 3, అలాగే పార్లమెంట్ సీటుకు 2 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తంగా 175 అసెంబ్లీ, ఇంకా 25 పార్లమెంటు స్థానాలకు 525 మందికి పైగా అభ్యర్థులను కన్ఫర్మ్ చేసింది రాష్ట్ర నాయకత్వం. ఇక ఈ లిస్ట్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లనుంది. అక్కడ మరోసారి స్క్రీనింగ్ జరిగిన తర్వాత అభ్యర్థులు ఫైనల్ కానున్నారు. త్వరలోనే కొంతమంది పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించే విధంగా ఏపీ బీజేపీ కసరత్తు చేస్తుంది. ఇక పొత్తుల విషయానికి వస్తే నాటి గురించి ఈ సమావేశాల్లో ఎలాంటి చర్చ జరగలేదు. ఇంకా ఈ విషయంలో కేంద్ర నాయకత్వానికి అంతిమ నిర్ణయమని మరోసారి ప్రకటించారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. అలాగే మరోవైపు ఎన్నికల ప్రచారం, వ్యూహాలు, ప్రస్తుత పరిస్థితులపై అన్ని జిల్లాల ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక పార్టీని మరింత బలోపేతం చేస్తూ ఎన్నికలకు వెళ్లాలనే దానిపై ఈ సమావేశంలో కీలక సూచనలు చేశారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.